థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. యాక్చువల్లీ మీలోని ఆ చైల్డ్ లైక్ ఎక్సైట్మెంట్ని చూసి మాకు చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ టుడే యాజ్ వెల్. సో ఎస్, మరిక సేవా తత్పరతలో శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆలోచనల్ని, ఆయన వారసత్వాన్ని, ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి కోణంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ని సేవా రంగంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిని, అద్భుతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తిని ఇప్పుడు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానం పలుకుతాము. పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీ భువనేశ్వరి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీమతి భువనేశ్వరమ్మ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సమాజమే దేవాలయం, ప్రజల్లే దేవుళ్ళు అని ఏ స్ఫూర్తితో నమ్మి ఈ ట్రస్ట్ స్థాపించారో ఆ స్ఫూర్తితోనే, ఆ నమ్మకంతోనే ఈ ట్రస్టు ఉండేది, ఉంటాంది, ముందుకు కూడా ఆ స్ఫూర్తితోనే వెళ్తుంది. అట్లానే ఈ సమావేశం మెయిన్గా థాలసీమియా గురించి. థాలసీమియా అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. దీంతో రక్తం, హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, అవసరమైనవన్నీ ఇచ్చినా కూడా దీంతో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడుతూ ఉంటుంది. దాంతో ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అందరికీ తెలుసు, రక్తం తక్కువగా ఉన్నప్పుడు మనం ఆరోగ్య రీత్యా చాలా ఎదుర్కొంటాం. అదే కాకుండా ఎస్పెషలీ థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు, ఎస్పెషలీ పిల్లలు, వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకా అక్యూట్ థాలసీమియా బాధితులు వాళ్ళకైతే 2-4 నెలల్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి. ఆ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలంటే మీ అందరికీ తెలుసు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే దానికి అంత అవసరం రక్తం. అందుకే నేను కోరేది ప్రతి ఒక్కరిని, మీరందరూ మీ కుటుంబం సమేతంగా, అదే కాకుండా మీ స్నేహితుల్ని ప్రోత్సహించి వాళ్ళందరినీ దగ్గరుండే బ్లడ్ బ్యాంక్స్కి కానీ ఏదైనా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు డొనేట్ చేసిన ఆ రక్తం చాలామంది జీవితాల్ని నిలబెడుతుంది. అదే కాకుండా వాళ్ళ జీవితాల్లో మీరు ఒక వెలుగిచ్చిన వ్యక్తుల్లాగా మిగిలిపోతారు. వాళ్ళ దీవెనలు మీకే కాకుండా మీ కుటుంబం కూడా అది లభిస్తుంది. అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేము ఈ థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం. మా ఆలోచన అప్పుడు మీ అందరికి తెలుసు, ఈ సెంటర్స్ ఓపెన్ చేయాలంటే చాలా డబ్బు అనేది చాలా అవసరం. ఎట్లా అంత డబ్బు మనం సేకరించగలం, హౌ టు డూ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని మేము ఆలోచించేటప్పుడు మాకు ఎమ్మటే గుర్తుకొచ్చింది మ్యూజికల్ డైరెక్టర్
తమన్ గారు. మేము తమన్ గారు మా టీం వెళ్ళి ఆయన అప్రోచ్ అయినమ్మటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఇట్ ఈస్ ఫర్ ద ట్రస్ట్, ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అని ఆ ఆలోచనతో ఆయన ఎమ్మటే అన్నారు, ఏ డేట్ మీకు కావాలి ఆ డేట్లో నేను రెడీగా ఉంటాను, మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అది అందరూ చేయలేంది. అంత గొప్ప మనసుతో ఆయన ఎమ్మటే మా థాట్, మా ఐడియాస్ని ఆయన ఒప్పుకుని ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ మ్యూజికల్ నైట్, దిస్ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని ఆయన ఎమ్మటే ఒప్పుకున్నారు. ఇంకొకటి, దేవుడు